హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో బీరకాయ స్పెషల్స్ అండి. బీర పొట్టు పచ్చడి, బీరకాయ ఎండురేలు కూర అనమాట. బీరకాయలు చాలా లేతగా ఉన్నాయండి. బీర పొట్టుని అస్సలు పడైబుద్దే కాలేదనమాట. అందుకే పచ్చడి చేశాను. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. అన్నం అంతా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా అసలు నోటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి. 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. దాని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట, ఉప్పు వేసి. దీంట్లోకి ఎండ్రేలు కూరలోకి 2 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. బీర పొట్టుని మాత్రం శుభ్రంగా ఉప్పేసి 2 సార్లు కడిగేసుకుని నీళ్లు వాడేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చడి చేసుకోవడానికి. ముందుగా కూర చేసేసాను అనమాట, తర్వాత పచ్చడి చేశాను. కూరకి ఎండ్రేలు శుభ్రంగా 5 నిమిషాల పాటు నానబెట్టుకొని కడిగేసుకుని పెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగేసుకోవాలి శుభ్రంగాను. ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఎండురేలు వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి తగినంత కూరకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మూత పెట్టి తీస్తూ వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా మెత్తబడి కొంచెం బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. బీరకాయ ముక్కలు కూడా సాధ్యమైనంత సన్నగా కోసుకుంటే కూర చాలా తొందరగా అయిపోతుందండి. బీరకాయ కూర బీరకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ కూరలో నీళ్లు ఏమీ పోయాల్సిన అవసరం లేదు. బీరకాయలో ఉన్న వాటర్తోనే కూర అంతా ఉడికిపోతుంది. కొద్దిగా పసుపు కూడా వేసాను. పసుపు కూడా వేసి కలిపేసి మూత పెట్టేశాను అనమాట. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. బీరకాయ కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత కూరకి సరిపడినంత కారం వేసేసుకోవాలి. దీంట్లోకి నేను ఏ మసాలాలు ఏమీ వేయను. కారంలో మాత్రం అన్నీ వేసి పట్టించిన కారం అన్నమాట ఇది. వెజిటబుల్స్ ఏం చేసినా నేను అల్లం వెల్లుల్లిపాయలు అలాంటివి ఏమేనండి, ఉట్టి కారంతోనే చేస్తాను. ఉప్పు కారం అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. కారంలోని మసాలా పొడుల్లో అన్నీ వేసుకుని పట్టించుకుంటాను అనమాట. కూర కారం, ఆ కారం ఒక్కటి వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. దీంట్లోకి ప్రత్యేకంగా మనం నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అడుగంటకుండా ఉండటం కోసం ఇలాగ పైన ఒక కంచం లాంటిది పెట్టుకొని నీళ్లు వేసుకొని సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. చూడండి నీళ్ళు ఎలా కూరలో అసలు అడుగంటది అనమాట. మనం పైన వేసిన వాటర్తోనే మగ్గిపోతుంది కూర అంతాను. నేను ఇంకా మరి కాసేపు పెట్టాను వాటర్ కంచము. చూడండి కూర అంతా మగ్గిపోయింది, అయిపోయిందండి. కూర రెడీ అయిపోయింది. చాలా తొందరగా అయిపోతుంది బీరకాయ కూర. దీంట్లో ఏ మసాలాలు లేకుండానే అమృతంలా ఉంటుంది ఇది. ఒకసారి మీరు చేసుకోకపోతే చేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. అంతే అండి, కూర అయిపోయింది. కూర పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చడి చేసుకుందాము. పచ్చడి కోసం మూకుడు పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకుని దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, మినపప్పు 2 టీ స్పూన్లు, 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, ఎండుమిర్చి 8 వరకు తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి తీసుకోండి. వెల్లుల్లిపాయలు 2 రెమ్మలు, కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఆయిల్ కాగిన తర్వాత మనం పోపు దినుసులన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. దీంట్లోకి బెల్లము, చింతపండు కూడా వేయాలండి కంపల్సరీగా. స్వీట్ తినేవాళ్ళైతేనే ఈ పచ్చడి చేసుకోండి. బెల్లం వేసుకోకుండా చట్నీ అసలు బాగోదన్నమాట. బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, బీరపొట్టు కడిగి శుభ్రం చేసుకున్నాం కదా, ఇది వేసేసుకొని మీడియం హీట్ మీద కలుపుతూ వేయించుకోవాలి. పొట్టులోని పసరు వాసన అంతా పోయేంత వరకు ఒక 10 నిమిషాల వరకు పడుతుందండి టైము. వేయించుకోవాలి నిదానంగా. దీంట్లోకి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి. తినడానికి కూడా పచ్చడి మంచి సువాసనగా ఉంటుంది. అందుకు నేను కొంచెం కరివేపాకు ఎక్కువే వేస్తాను. కరివేపాకు వేసుకోకపోయినా పర్వాలేదు, వేస్తే అదొక మంచి స్మెల్ వస్తుంది అన్నమాట పచ్చడి. చింతపండు కూడా మీరు పులుపు తినేదాన్ని బట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. రవ్వ పులుపు బాగా వేగనివ్వాలండి. వేగిపోయాయి. స్టవ్ బంద్ చేసేసి చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవడమే.
ఇప్పుడు చల్లారిపోయింది. నేను మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు బరకగా పట్టిన తర్వాత నీళ్ళు బెల్లం వేసుకోవాలి. ముందే బెల్లం వేసేసుకోవద్దండి, పచ్చడి నలగదనమాట. ఇప్పుడు కొంచెం పచ్చగా నలిగింది కదా, దీంట్లోకి బెల్లము కొంచెం వాటర్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నంలోకైనా పెరుగు అన్నంలోకైనా అన్నిటిలోకి బాగుంటుంది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.